అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ నేను దుబాయ్లో జరిగిన వనభోజనాలు వీడియో మొత్తం పెడుతున్నానండి. చూడండి, మేము వనభోజనాలకి వెళ్తున్నాము. ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఉందండి. ఆ ఫామ్ హౌస్లో అనమాట మీ అమూల్యమైన టైంని ఒక 20 నిమిషాలు ఓపిగ్గా చక్కగా చూడండి. ఎంత బాగా చేశారో చూడండి. దేవుడికి శివ కళ్యాణం చేశారండి. శివ కళ్యాణం చేసి సత్యనారాయణ స్వామి వ్రతము అండ్ పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణం చేసండి. చక్క జంటలు ఒక 25-30 జంటలు కూర్చొని పీటల మీద చక్క కళ్యాణము సత్యనారాయణ స్వామి వ్రతము చేసి చక్కగా ఏమండి వాళ్ళు ఎంత బాగా స్పెండ్ చేశారో చూడండి. అందరూ కూర్చున్నారు. పొద్దున్నే 7:30 వెళ్ళారండి. అక్కడే టిఫిను భోజనాలు అన్నీ అనమాట. చూడండి ఎంతమంది కూర్చున్నారు. పేర్స్ చక్కగా ఆ స్టేజ్ పైనేమో మెయిన్ దేవుడు అనమాట. పైన నుంచున్న పింక్ శారీ ఆమె వారు ఈ ఫామ్ హౌస్కి ఓనర్లు అనమాట. ఎప్పుడు కూడా ఇంతకుముందు గణేష్ ఉత్సవాలు కూడా వీళ్ళే చేశారండి. ఇక్కడికి వెళ్ళాం అంటే చాలా చోట్ల చేశారు, వీళ్ళు చాలా బాగా చేశారనమాట. మేము వెళ్ళాము ఇక్కడికి, ఈసారి కూడా ఇక్కడికి వెళ్ళామన్నమాట. చాలా బాగా అండి, ఎంత బాగా టిఫిను కాఫీలు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ మళ్ళీ టిఫిన్ అన్నీ చేశారు. సాయంత్రం ఏమో దీపాలంకరణ సేవ అనమాట. ఇక అంతవరకు మేము ఉండలేదండి, వచ్చేసాము. మా బాబు పిల్లలు మేము అందరం వెళ్ళామన్నమాట. మా అమ్మ అక్కడ పార్కులోని ఫ్రెండ్స్ సుధాని పార్వతి అని ఇంకా చాలామంది వచ్చారండి. ఓకేనండి, వాళ్ళందరి పేర్లు అంటే మీకు అది తెలియదు కదా, నీ పేర్లు చెప్పట్లేదు. చాలామంది వచ్చారు. అయితే ఎంత బాగా చెప్పారంటే పంతులు గారు అసలు మంత్రాలు చాలా మతవంశానాం పితॄణాం సాక్షాత్ నరకాత్ ఉత్తీర్య. విన్నారు కదండి, ఎంత చక్కగా పంతులు గారు విశదంగా కళ్యాణ మహత్యం గురించి చాలా బాగా చెప్పారండి. కళ్యాణ బలం ఎలా ఉంటుందంటే అండి, భూమి నుంచి సూర్యుడి వరకు ఒక్కొక్క మన నువ్వుల గింజ మీద గింజ పెడితే ఎంత కాలం పట్టుద్దో సూర్యుడి దగ్గరికి వెళ్తానికి, అంతవరకు ఉంటుందంట ఆ బంధం. చూసారు భోజనాలు చూడండి, చక్కగా సర్వింగ్ ఎంత వెరైటీలు చేశారంటే చాలా బాగా చేశారండి. భోజనాలు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి పరదేశంలో కూడా మన దేశం తాలూకా కల్చర్ని, మన దేశం తాలూకా పద్ధతుల్ని చక్కగా మేనేజ్ చేస్తున్నారండి. అందరూ కూడా డొనేషన్లు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, పూజ సామాన్యులు ఇచ్చేవాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. మేము మనీ డొనేట్ చేసామండి. మా బాబు వాళ్ళ కంపెనీ తరఫున కూడా గణేష్ బాబా పూజలప్పుడు కూడా ఇచ్చాడంట. ఇచ్చామని ఇంత అని మనం చెప్పకూడదండి, ఏదో మా స్తోమత తగ్గట్టు మేము ఇచ్చాము. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు ఇచ్చారండి. అందుకే ఇవన్నీ నిలబడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే నేను ఈ వీడియోలు ఎందుకు పెడుతున్నాను, ఏదో మమ్మల్ని చూపించాలి అని కాదండి. చక్కగా మన దేశం తాలూకా కల్చర్ చూడండి, మన వాళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. ఆ మేనేజ్ చేసే వాళ్ళకి, ఆ మేనేజ్ చేసినా కానీ అక్కడికి వెళ్ళి స్పెండ్ చేసి వాళ్ళ విలువైన టైంను కూడా ఇచ్చి వెళ్ళి అక్కడ కూర్చొని పిల్లలతో ఒక డే అంతా స్పెండ్ చేస్తున్నారంటే నిజంగా భక్తే కదండి అది. అదేనండి, చాలా బాగా చేస్తున్నారండి. నేను అందుకే ఈ వీడియోలు మన వాళ్ళు చేసే ఆ మంచి పనులకి ఎంకరేజ్ చేయాలండి. మనందరం చక్కగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మళ్ళీ మన ఇండియాలో వాళ్ళు కూడా చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలన్నమాట. ఏంటి, మన తెలుగు వాళ్ళు మన దేశ కల్చర్ని ఎక్కడున్నా దాన్ని నిలబెడుతున్నారు అనేది మనం హ్యాపీ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో అండి నేను అయ్యప్ప స్వామి పూజ ఇక్కడ చేశారండి. అసలు నిజంగా 2 కళ్ళు సరిపోలే. అది వేరే సపరేట్ వీడియో పెడతానండి. కొన్ని వేల మంది వచ్చారు, అందరికీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టారండి. మా బాబు, మా మనవడు, నేను, ఇంకా మా పిల్లలంతా వేరే చోట కూర్చున్నారు. వీళ్ళేం ఫ్రెండ్స్ పిల్లలు అనమాట. నానమ్మ అంటే బాగా దగ్గరకు వస్తారు ఈ పిల్లలు. ఓకేనండి, ఇది ఎట్లా అనమాట. దేవుడి గుడి దగ్గర కింద నుంచి ఉంటానమ్మా అంటే ఆ పిల్లలు లేదా అంటే పైన నుంచోబెట్టి నాకు ఫోటో తీశారు. నీ చరణాలపై వాలి మూలే దేవి దయా సింధు శుభమంగళం లలితాంబికా నీకు జయమంగళం. ఓ లలితాంబికా నీకు జయమంగళం. నా పక్కన కూర్చున్నాము మాకు తెలిసిన అమ్మాయి వాళ్ళ మదర్ అనమాట. ఆంటీ పేరు రుక్మిణి. చాలా బాగుంది కదండి పేరు. ఆ పక్కన వాళ్ళ కోడలు, ఆ పక్కన వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ బాబు కారులోనే వచ్చాను. ఈమండి ఈ ఫామ్ హౌస్ ఓనరు. ఈమె పేరు అర్చనను ఏదో ఉందండి పేరు. అడిగాను కానీ మర్చిపోయా, సారీ అండి. అలా అనమాట. ఆమె
అసలు ఎంత మంచిగా ఓపికగా అండి. వినాయక చవితి ఇప్పుడు 9 రోజులు పూజ చేశారు. అసలు ఎంత గ్రేట్ కదండి. ఈ వనభోజనాలు కూడా చాలా బాగా స్పెండ్ చేశారండి. 2 days, శనివారం ఆదివారం ఉండింది. మేము ఆదివారం వెళ్ళామండి. ఓకేనండి. ఆ తర్వాత ఒకరోజు బీచ్కి వెళ్దామని దుర్గ, మా ఫ్రెండు, మా బాబు వాళ్ళ సార్ వాళ్ళ వైఫ్ అనమాట ఆమె, వాళ్ళ పాప, మేము, ఆ చిందు అన్న అబ్బాయి ఎక్కువ మా వీడియోలో కనిపిస్తుంటారు. వీళ్ళు మన ఇండియా వాళ్ళని తినాలి అనమాట అండి. మా బాబుతోటి 20 ఏళ్ళ నుంచి ఒకే కంపెనీలో పనిచేసుకుంటూ ఫ్రెండ్స్ అనమాట. అయితే బీచ్కి వెళ్దామా అంటే సముద్ర స్నానం చేస్తే మంచిది అని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళిందనమాట. మా పిల్లలకి ఏమో జలుబులు ఉన్నాయని చెప్పి మా మనవాళ్ళు రాలేదు. ఓకేనండి. ఇది చూడండి బీచ్ ఎంత బాగుంటుందో. ఈ బీచ్ పేరండి కైట్ బీచ్ అంటండి, పేరు కైట్ బీచ్. ఓకేనండి. అలా పాప అనమాట తోయేజ, చూసే ఉంటారు ఇంతకుముందు వీడియోలో కూడా. చాలా నీట్ అండి. దుబాయ్లో బీచ్లు మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయండి. నేను యూఎస్లో కూడా చూశాను, కానీ యూఎస్లో బీచ్లు నీట్ ఉండవండి. దుబాయ్లో మాకు చాలా బాగుంటుంది. ఇంకా అమ్మాయింది దుర్గా వెజిటేబుల్ బిర్యానీ, కార్తీక మాసం కదా, నాన్ వెజ్ తినం కదా, వెజిటేబుల్ బిర్యానీ, ఆలు, టమాటా అవన్నీ వేసి కూర. నేనేమో శనగలు, పెసలు, బొబ్బర్లు నానబెట్టి గుగ్గిళ్ళా చేసుకెళ్ళా. ఇంకా చందు అండి అబ్బాయి మన సాంబార్ చేసుకొచ్చాడు. చూసారా అబ్బాయి ఎంత బాగుంది చూడండి. అండ్ ఆలు కుర్మా, అసలు పెరుగు పచ్చడి ఎంత బాగా చేసుకొచ్చిందంటే అండి, అంత బాగా చేసుకొచ్చిందండి దుర్గా. చాలా బాగా చేస్తుంది. తనే చేసుకురావాలంటది. మేము ఎవరు చేస్తాను వద్దంటే వద్దంటది. ఇక అతనికి ఇష్టం అన్నాడు. చూడండి బౌల్ చూడండి ఎంత పెద్ద బౌల్ తెచ్చిందో. మధ్యాహ్నం తిన్నా వంటికి రాత్రి ఇంటికి వచ్చేదాకా మాకు ఆకలి అవ్వలేదన్నమాట. అంత బాగా చేసిందండి అమ్మాయి. ఓకేనండి. మా వీడియోల్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మేము ఎక్కువ కలిసి వెళ్తుంటాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాం. ఇది చూడండి పులిహార చేసుకొచ్చాడండి ఆ చందు. ఆయన ప్రొఫెసర్, షార్జా నేషనల్ కాలేజీలో ప్రొఫెసర్. పులిహార ఎంత బాగా చేశాడంటే అండి, మిరియాల పొడి వేసి చేశాడండి, చాలా బాగుంది. ఆ పక్కన శనగలు, బొబ్బర్లు నేను చేసుకెళ్ళాను అనమాట. ఏదో నన్ను ఏమి వద్దంటారు ఈ పిల్లలు, మీరు ఏం చేయొద్దా అంటే మీరు రండి, మీరు ఏం చేయదు మీరు రండి అంటారు. అట్లా ఎట్లా వెళ్తామండి. నలుగురు చేసి పెట్టిన అలవాటుకి ఏదో ఒకటి తీసుకెళ్ళాలని నాకు ఉంటుంది అనమాట. తీసుకెళ్ళా. కొంచెం వాళ్ళు చెప్పలేదు, ఇక చెప్తే వద్దంటారని. అట్లా కూర్చొని చక్కగా అందరం భోజనం చేసామండి. 12ంటికి అట్లా వెళ్ళాము. వెళ్ళి ఇక్కడ ఎండాలటప్పుడు అయితే బాగుంటుంది, లేకపోతే చల్లి అండి అక్కడ చల్లగా మరి జలుబులు వస్తాయని ఇంకా వెళ్ళామన్నమాట. చూడండి బీచ్ దగ్గర చైర్ తీసుకెళ్ళి అన్నీ అందులో పెట్టుకుని శ్రీరామ అని రాస్తే అంటండి బీచ్ సైడ్న, అలా అంటండి శ్రీరామ అన్న దగ్గరికి రాదంటండి. మరి అట్లని రాసింది మా తోయజమ్మ కష్టపడి, కానీ కొంచెం సేపు దాకా రాలేదు, తర్వాత అలా వచ్చేసింది అనమాట. ఓకేనండి. ఇంక అందుకనే మళ్ళీ అది తడిచింది కొంచెం. ఓకేనండి. ఇవాళ మమ్మీ డాడీ ఇవాళ వెళ్తున్నారు, నన్ను కూడా రమ్మండి. కొంచెం అంచు వరకే వెళ్ళాను, లోపలికి వెళ్ళలేదు. అలా చూడండి అసలు ఎట్ట కుట్టేస్తుందో మనుషుల్ని. దుర్గా నేనైతే లోపలికి వెళ్ళలేకపోయాం. ఈ తోయజ, ఈ చందు, ఆ నటరాని సార్ వీళ్ళైతే శుభ్రంగా వెళ్ళిపోయారండి. అలానే పక్క నుంచి వెళ్ళిపోయారు. అసలు చాలాసేపు వెళ్ళలేకపోయారండి వాళ్ళు. ఒకటే కుట్టేస్తుంది వీటికి. అలా పౌర్ణమి వెళ్ళిన తర్వాత కదండి అసలు ఏమి ఉద్వేగంగా ఉన్నాయంటే అలలు. చాలా భయంగా అనిపించిందండి నాకైతే. పడితే కష్టం కదా, లేగలేను నేను మళ్ళీ అని చాలా భయపడ్డాను. పాప దుర్గ అయితే పడింది పడతానైతే వాళ్ళకి. అమ్మ వద్దమ్మా మీరు జాగ్రత్తగా ఆంటీ, మీరు జాగ్రత్తగా అని అంది. నాకు అందుకని సైడ్కే నుంచుని సగం దూరమే నేను అది పడి లేచింది వాళ్ళు ఇప్పుడు పాపం. ఇంకా అదే అండి చూడండి సార్ వాళ్ళు వెళ్తున్నారు, కానీ మేము వెళ్ళలేకపోయామండి. మేమిద్దరు ఇక్కడే నుంచున్నాం. చూడండి అసలు అలా మగపిల్లలకి నడుము వరకు వస్తుందండి. అలే అంత పెద్దగా వస్తుంది కదా, లోపల ఎంత డీప్ ఉంటుంది కదా. అందుకని నేను కాసేపు ఉండి వచ్చేసానండి. వచ్చి కుర్చీలో కూర్చుని వాళ్ళ వీడియోలు ఫోటోలు కాసిన తీసాను అనమాట. తీసాక లాస్ట్కి మళ్ళీ ఆ అమ్మాయి రండి ఆంటీ అని నన్ను మళ్ళీ పిలిచింది. చూడండి నా సైడ్ అంతా ఎంత ఇదిగా ఉందో ప్లేస్. మళ్ళీ నన్ను పిలిచింది, ఆంటీ మీరు రండి మళ్ళీ పిలిచింది. అప్పుడు వెళ్ళి ఆ టోపీ అయింది అక్కడ పెట్టేసి వెళ్ళి కాసేపు ఉండండి. నేను అక్కడ ఫుల్ బుర్జ్ అలారం అండి హోటల్ పేరు బుర్జ్ అలారం. ఓకే, చాలా బాగుంటుందండి, చాలా ఫేమస్ అనమాట ఆ హోటల్. చూడండి ఇట్లా అలలో ఫుల్ మాట పెద్దగా వస్తుంది. ఆఖరికి మళ్ళీ కాసేపు వెళ్ళింది దుర్గా. ఇక నేను ఫోటోలు తీసి పెట్టాను వాళ్ళకి. నీళ్లు చల్లుకొని కాయిన్స్ వేసి దండం పెట్టుకున్నాం అనమాట అండి.
ఇక చూడండి అలా చూడండి మళ్ళీ ఒకసారి ఎంత పెద్ద పెద్ద అలలు. అది లోపలికి వెళ్ళలేకపోతున్నామండి. కానీ లాస్ట్కి నటరాజన్ సార్ గారు వచ్చి తీసుకెళ్ళారు అమ్మాయిని, దుర్గని ధామని వెళ్ళింది. ఈ లోపలికి వెళ్తే అంత అలా ఉండదండి, కొట్టదు. ఆ సైడ్కి ఉంటేనే మనకు అలా పడేస్తుంది అనమాట. అందుకని ఇక దుర్గ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక మంచిగా స్టేబుల్గా నుంచోగలిగింది అనమాట. ఈ అంచు మీద ఉన్నామనుకోండి, ఇక్కడ ఆ అలకి చివరికి ఉంటే కామును పడిపోతాం అనమాట. అక్కడి నుంచి కొన్ని వేరుకొచ్చాము. ఏంటి అండి నత్తగొల్లలు అవి వేరుకొచ్చాము. అవి కూడా మీకు ఫోటో పెడతానండి. నాకు అక్కడ గిఫ్ట్ ఒకటి వచ్చింది బ్రెయిన్ కంపెనీది. అవి కూడా మీకు మీ ముందు వీడియోలో ఉన్నాయి, చూడండి. ఏదో యాక్టివిటీ ఉంటే అక్కడ పార్టిసిపేట్ చేస్తే ఇచ్చారనమాట ఒక గిఫ్ట్. ఓకేనండి, చూడండి అలా చూడండి. అమ్మో ఎంత పెద్దగా ఈ సముద్రం. నిజంగా అండి అక్కడ ఉన్నంతసేపు అసలు వేరే లోకంలో ఉన్నట్టుంటుందండి. ఒక నాన్ స్టాప్గా పగలు రాత్రి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, విరామమే ఉండదు కదండి సముద్రానికి. చూడండి అసలు ఒక్క సెకండ్ కూడా అలా ఆగదు. ఆ నీళ్ళ వరవడి వస్తూనే ఉంటుంది. మరి ఆ సృష్టి దేవుడు ఆ ఇసుక వస్తుంది, వెళ్ళిపోద్ది, నత్తగొల్లలు వస్తాయి, వెళ్ళిపోతాయి. వాళ్ళు దూరంగా ఉంటే అప్పుడు కొంచెం వాళ్ళని ఫోటోలు తీద్దామని మళ్ళీ నేను వచ్చాను అనమాట అండి. వచ్చి 4 ఫోటోలు తీసి పెట్టాము. ఎందుకంటే నీళ్ళల్లో ఉన్న వాళ్ళకి సెల్లులు ఉండవు కదా, ఇక వాళ్ళకి ఫోటోలు తీసి ఇవన్నీ కూడా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే దుబాయ్లో ఇలా ఉంటుంది బీచ్. ఇట్లా దుబాయ్లో కూడా అన్ని రకాలుగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. దుబాయ్ అంటే ఎలా ఉంటుంది అని కొంచెం అనుకుంటాం కదండి మనం చూడని ప్లేసుల్ని. అవన్నీ మా ఫ్రెండ్స్, మా చుట్టాలు అందరూ చూస్తారు, మన ఇండియన్స్ అని నేను పెడుతుంటానండి. అది నాకు ఒక ఇష్టం. హ్యాపీగా ఉన్నాయి సంతోషకరమైన విషయాలు ఎవరు చూసినా మంచిదే కదండి. అందరూ సంతోషపడతారు కదా. ఎలా ఉంది చూడండి, సముద్రాన్ని అంత దగ్గరగా చూడాలంటే చాలా కష్టం కదండి, అన్ని చోట్ల ఉండదు కదండి సముద్రం. అందుకని సముద్రం చూస్తారని నేను ఇక్కడ ఈ వనభోజనాలు కూడా ఇంకా చాలా చోట్ల అయినాయండి వనభోజనాలు. మేమైతే అన్ని చోట్లకి వెళ్ళలేదు కదా, వెళ్ళిన ఒక్క దగ్గర కూడా నేను మీకు అన్నీ చూపించాను. చక్కగా చూడండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఆ బీచ్ పక్కనే అండి ఒకటి ఫిట్నెస్ వరల్డ్ అని పెట్టారండి. ఫిట్నెస్ వరల్డ్ అని ఒక గ్రౌండ్ అండి. ఆ గ్రౌండ్లో జిమ్ములు ఇట్లా ఆడుకుంటాం, డ్యాన్స్ యాక్టివిటీలు అనమాట. చిన్న చిన్న కంపెనీలు వాళ్ళందరూ స్పాన్సర్ చేసి స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్లో ఇట్లా పాటలు పాడుతూ డ్యాన్స్ చేసుకోవచ్చు. కొంచెం సేపు మ్యూజిక్ విన్నారు కదండి మ్యూజిక్. ఇంకా కొంచెం ఉంచవచ్చు కానీ మరి ఈ మ్యూజిక్ సినిమాలో తెలియదు, నాకు ఏదో తెలియదండి. ఒకవేళ సినిమా సాంగ్ అనుకోండి మళ్ళీ కాపీ రైట్లు వస్తాయి అన్నమాట యూట్యూబ్లో. అందుకని కొంచెం సేపే ఉంచానండి. ఈ మ్యూజిక్లు పాటలు ఎక్కువ అన్నీ ప్లే చేయలేమండి. ఓకేనండి. ఇంగ్లీష్ పాట ఏదో పాడుతున్నారు అనమాట వాళ్ళు, ఆ సినిమాలో ఏదో నాకు తెలియదు. కానీ డ్యాన్స్ చూడండి మీరు. ఓకేనండి. వాయిస్ వినిపించలేనందుకు ఏమనుకోవద్దండి, ఎందుకంటే వాయిస్ అది సినిమాదన్న డౌట్ నాకు. ఓకేనండి. పిల్లలు చూడండి, అసలు పిల్లలు పెద్దలు ఏజోళ్ళు. నేను కూడా వెళ్ళాను కాసేపు, కానీ మనకి ఎక్కడ వస్తాయండి, నాకు ఎక్కడ వస్తుంది మనకంటున్నాను. నాకు నేను చేయలేను కదా, కానీ ఏదో కాసేపు వెళ్ళి నుంచున్నా నేను కూడా. ఏదో ఆనందం పిల్లలతో పాటు. అట్లాగే 1-2 చోట్ల థ్రెడ్మిల్ ఒక చాట చేశాను, ఒక చాట బ్రెయిన్ అనే ఒక యాక్టివిటీ చేశాను. ఇంకోటి ఏమో అది ఎక్సర్సైజ్ అవి కూడా చూడండి ముందు ఉన్నాయి. ఓకేనండి. చక్కగా కళ్ళకి ఇంపైనవి, మనసుకు ఆనందం కలిగించేవి ఏవైనా చూడొచ్చండి. దాంట్లో తప్పేమని చూడండి. చక్కగా పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారు హ్యాపీగా. అవన్నీ చూస్తే మనకు కూడా ఆనందం కదా. ఇంటే ఇంకా బాగుంటుంది. అందుకని ఎక్కువసేపు నేను వినిపించలేకపోయాను. ఓకేనండి. ఇవి చూడండి మీరు చూడండి. ఇక ఇక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇంకా సిటీలో కూడా కొంచెం దుబాయ్లో అండి, ఇది దుబాయ్ అనమాట. ఈ బీచ్ పక్కనే ఈ ప్రోగ్రాం 4 రోజులు అండి ఫ్రీ అనమాట. ఈ యాక్టివిటీలు అన్నీ ఫ్రీ ఉంటాయంట. జిమ్ చేసుకోవచ్చు, ఇట్లా ఆడుకోవచ్చు, పిల్లలు తీసుకెళ్ళి ఆడిపించుకోవచ్చు. ఎంట్రీ ఫీజు ఏమీ లేదనమాట, ఫ్రీ అనమాట. ఇప్పుడు మరి ఇళ్లల్లో ఉండి మరి ఏం చేస్తారండి, పిల్లలకి కాస్త ఏదో ఒకటి ఎక్కడికో తీసుకెళ్ళాలి కదా. పుట్టిగా రోడ్లు ఏమన్నా తిరగలేము, మాల్స్లో ఎక్కువసేపు తిరగలేము. ఇది ఓపెన్ కదండి, ఓపెన్ గ్రౌండ్. మా తోయిజ చేస్తుంది చూడండి, అమ్మాయి మధ్యలో తోయిజ పాప చక్కగా చేస్తుంది డ్యాన్స్. బతుకమ్మ డ్యాన్స్లు వేస్తుంది, ఈ వెస్ట్రన్ వేస్తుంది, భరతనాట్యం కూడా నేర్చుకుందంటండి. ఈ సంవత్సరం 1 సంవత్సరం అయినట్టుంది మానేసి, కొంచెం చదువు కుదరక. ఓకేనండి. చూడండి చిన్నపిల్లలు చూడండి ఏమి ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల్ని ఎక్కడో అక్కడ తీసుకెళ్ళి ఒక రోజు ఆడిపించామనుకోండి, వాళ్ళు హ్యాపీ. మనకు కూడా ఏదో కాస్త బయటికి వెళ్ళి నలుగురిని చూసి 4 రకాలు చూస్తే మనకి అదొక సంతోషం. రోజు ఇంట్లో ఉండి కూడా అదొక బోరు కదండి. అట్లా ఏదో చూడాలి, అన్నీ చూస్తూ ఉండాలి. ఆ బీచ్ పక్కనే ఇది అనమాట ఈ ప్లేసు.
అందుకని చాలా బాగా కలర్ఫుల్గా డెకరేషన్ అండి. దుబాయ్లో ఒక్క విశేషం ఏంటి తెలుసా అండి, ఫుల్ లైటింగ్ అండి. ఇటు చూసిన చూడండి, థ్రెడ్మిల్లో ఉంది, మీరు చేస్తారంటే నాకు అలవాటు ఉంది కదండి. మా చిన్నబాబు దగ్గర రోజు 45 మినిట్స్ చేసేదాన్ని కదా, కాసేపు చేశాను అనమాట. ఆ పిల్లలు నవ్వుతున్నారు. ఇక్కడ చూడండి ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేను కూడా వాళ్ళతో పాటు. కానీ ఈ ఎక్సర్సైజ్ ఇక్కడ వరకు బాగానే ఉందండి. తర్వాత ఇట్లా 90 డిగ్రీస్లో మనం కూర్చోవాలన్నమాట. మోకాళ్ళు ఉంచి 90 డిగ్రీస్లో కూర్చోవాలి. నాతో ఎక్కడ వద్దండి, నేను కాసేపు ఉండి వచ్చేస్తే నేను వంగలేనంటే సరే అమ్మ ఓకే నో ప్రాబ్లం అని అన్నారు. కాసేపు ఉండి ఏదో పార్టిసిపేట్ చేశామన్న అదొక తృప్తి అనమాట. చంద్రబాబు అంటాడు కదా బ్రహ్మానందం, అదొక తృప్తి అని. నాకు కూడా అదే అనమాట. ఏదో చూద్దాము, వెళ్దాము, పొరపాటు పనులు కానీ ఏదైనా మనం చూడవచ్చు, చేయొచ్చు, దాంట్లో ఏముందండి కదా. ఏదో పిల్లలతో పాటు హ్యాపీగా ఈ ఎక్సర్సైజ్ తర్వాత అండి డ్యాన్స్ మొదలు పెట్టారు వాళ్ళు. ఎక్సర్సైజ్ చేయించారు ఫస్ట్, నెక్స్ట్ డ్యాన్స్ అనమాట. కొంచెం క్లిప్పింగ్ అటు ఇటు అయ్యింది, అది చూసారా అంతే వంగాను. నా పిల్లలు చూడండి ఎంత వంగుతున్నారు, నేను ఎక్కడ వంగుతాను అంతకని చూడండి ఎట్టు వంగారు చూసారా. ఆ వైట్ డ్రెస్ ఉన్న అమ్మాయి లాస్ట్ వరకు ఉండి ఆ అమ్మాయి గెలిచిందనమాట. ఆ గెలిచిన వాళ్ళకి కూడా నన్ను అన్నాడు ఇంకా వంగమన్నాడు. నాకు రాదానంటే సరే వచ్చేసా. ఇది చూడండి ఈ ప్రొఫెసర్ ఈయన చందు, ఇట్లా 1 మినిట్ చేయాలండి. 1 మినిట్లో 50-60 చేయాలన్నమాట. అబ్బాయి చేశాడు. చేసిన తర్వాత కాళ్ళు పట్టేసిన ఆంటీ నాకు టైస్ అని అంటున్నాడు. అంత క్రిటికల్ తీసుకున్నాడు అనమాట. మరి ఎట్లయినా ఎంపిల్లోడు కదా. తర్వాత నేను వేరే తీసుకున్నానండి, అది ఈజీగా చేసేసాను నేను. అది తీసుకున్నప్పుడు తలా బ్యాట్ అనేది ఒక ఇది కాదండి, ఏదో ఫుడ్ దంట. అది 2 కూపన్స్ ఇచ్చారు. అవి ఆర్డర్ చేసుకుంటే ఏదో 50% ఏదో తగ్గిస్తా అంటారు రేటు. అవి మేము తినేది లేదు, పెట్టేది లేదు. ఆ 2 టికెట్లు అట్టాగే పోయినాయి. అదే అండి చూడండి అబ్బాయి చేస్తున్నాడు. అది ఎందుకంటే సగంలో ఆపితే బాగుంటుంది కదా. నా అబ్బాయి గెలిచాక అబ్బాయికి కూడా కార్డులు ఇచ్చినప్పుడు చూడాలి కదండి. అందుకని చెప్పి 1 మినిట్ అండి. ఇది మన అదొక 1 మినిట్, ఈ బాబుది ఒక 1 మినిట్, తోయిజాది ఒక 1 మినిట్ అనమాట. అందుకే ఈ వీడియో కొంచెం ఒక 25 నిమిషాలు ఉంటుందండి. పోనీలేండి ఒక 25 మినిట్స్ అంటే ఎప్పుడన్నా ఒకటి చూస్తే తప్పే ఉందండి కదండి. మన దీంట్లో ఇదేమో ఇదనమాట, ఈ తలా బ్యాట్ అనేది. దీంట్లో నాకు వేరే ఎక్సర్సైజ్ అడిగాను నేను. ఇది చూడండి నేను చేస్తున్నాను చూసారా, చెయ్యి పైకి పెట్టాలి, మళ్ళీ అక్కడ చూపించినట్టుగా ఇట్లా అనాలి. ఇట్లా అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చెయ్యాలన్నమాట. మళ్ళీ ఇట్లా అనాలి. ఇవన్నీ చెప్తుందంటే స్టార్టింగ్ అనమాట. ఈ చెయ్యి ఇట్లా అంటే ఇప్పుడు పక్కన ఎల్లో ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అనమాట. ఇది ఇట్లా ఈ ఎక్సర్సైజులు మనం ఈజీగా చెయ్యొచ్చండి. ఏముంది, ఈ చెయ్యి ఇట్లా, ఈ చెయ్యి ఇట్లా అంటమేగా. చూడండి నేను చేశాను 1 మినిట్ చూసారా. అదే నేను షూస్ వేసుకుని వెళ్ళానండి, అందుకని అన్ని చోట్ల పార్టిసిపేట్ చేయగలిగా. ఈ చందును, ఈ నటరాజన్ సారు, దుర్గా వీళ్ళంతా చెప్పులు వేసుకుని వచ్చారు. చెప్పులు వేసుకుని వస్తేనే వాళ్ళు చేయనివ్వరండి, ఎందుకంటే జాగ్రత్త కావాలి కదా. బెనికినా చేసిన అన్ని షూస్ ఉండాలన్నమాట కంపల్సరీ. ఇక్కడ మాత్రం షూస్ కూడా ఇప్పి సాక్సులతో చేయాలి. ఇది కొన్ని చోట్ల అట్టా కొంచెం థ్రెడ్మిల్ మీద షూస్ ఉండాలి. ఓకేనండి. ఆ బ్రెయిన్ గేమ్ కూడానండి, ఆ రాడ్లు కింద పడుతుంటాయి కదా, కాళ్ళ మీద పడతాయని అక్కడ షూస్ ఉండాలి. అట్లా అనమాట. ఏదో అంతా ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్, అందరికీ జాబులు. చూడండి ఇక్కడ అక్కడ పనిచేసే అమ్మాయి, ఆ పాప చూడండి చిన్న పిల్ల. ఇట్లాంటి చోట బోల్డంతమంది పిల్లలు స్టూడెంట్లు పని చేసుకుంటారు. పగలని చదువుకుంటారు, ఈవినింగ్ పూట పని చేసుకుంటారు. మరి ఎట్లాగో చాలామంది జాబులండి. ఎంప్లాయ్మెంట్కి ఇలాంటి మాల్స్, ఇలాంటి గేమ్స్ పెడితే వాళ్ళంతమంది ఎంప్లాయ్మెంట్స్ కదండి. ఒక్కొక్క స్టాల్కి 2-3 ఉంటున్నారు. ఇప్పుడు తోయిజా చేస్తారు చూడండి, ఆ బాబు చేత ఆమె కూడా నేను చేసింది చూడండి. అంతలోకి ఎవరో వచ్చి ఏదో మాట్లాడుతున్నారు పిల్లలు. చెయ్యమ్మా అంటే ఇట్లా చేస్తారు, ఇట్లా చేసి ఎట్లా అని ఇట్లా అనాలి, ఇట్లా అంటే ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఇట్లా నేను చేసింది సేమ్ ఎక్సర్సైజ్ చూసారా. అక్కడ స్టార్ట్ అవ్వాలన్నమాట నంబర్స్. అది 60 మినిట్స్ అంటే 60 సెకండ్స్ 1 మినిట్ అనమాట. 1 మినిట్ ఎంత బాగా చేస్తుందో చూడండి, ఫాస్ట్గా బాగా చేస్తుంది డ్యాన్సు ఇవన్నీ చదివన్నీ. పక్కన అమ్మాయి నంబర్లు చదువుతూ ఉంటుంది అనమాట. అట్లా బాగానే అండి. 10 వరకు 9 వరకు ఉన్నాము. ఇక ఉండి మళ్ళీ వచ్చేసామండి. అక్కడి నుంచి మా ఇంటికి షార్జా మేము రావాలంటే 1 అవర్ పడుతుందండి. ట్రాఫిక్ ఎక్కడ చూసినా కార్లే. ఇక్కడైనా ఇండియాలోనైనా ఎక్కడ చూసినా కారు లేనిది గడవట్లేదండి.
అసలు ఇంటింటికి మనిషికో కారు, ఇంటికో కారు ఉండేది ఇదివరకు, ఇప్పుడు మనిషికో కారు. అట్లా అయిపోయిందండి. ఏం చేస్తాం, ప్రపంచం ఏదైనా ఇక్కడ ఏటి ఉంటే అది చూస్తాం, ఎంజాయ్ చేయటం అంతే మన పని. ఇదిగోండి ఇట్లా జిమ్ములని, ఇవి ఎక్సర్సైజ్ చేసేవి, పిల్లలు ఆడుకుని చిన్న చిన్న పిల్లలకు కూడా అండి చిన్న చిన్న పార్కులు, స్టాల్స్ పెట్టారనమాట. అవన్నీ ఇక అయ్యండి కంపెనీలో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి స్పాన్సర్ చేస్తాం అనమాట. ఇంకా చూడండి అయిపోవచ్చింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక అందరం కలిసి మెల్లిగా మళ్ళీ బయటికి వెళ్దామని చూడండి. ఎక్సర్సైజులు, పిల్లలు ఏగలటం, ఎన్ని స్పాంజులు అండి, పడినా దెబ్బ తగలదు పిల్లలకి. పార్కులు మాత్రం దుబాయ్లో కానీ యుఎస్లో కానీ చాలా బాగుంటాయండి. మీరు ఏమన్నానండి, ఎందుకంటే చాలా కేర్ఫుల్గా పెడతారు ఆ పిల్లల గురించి. పడితే దెబ్బలు తగలకుండా ఉండాలని చాలా బాగా పెడతారండి. ఇది ఆ అడ్రస్ హోటల్ కనపడుతుంది. ఆ హోటల్ని చిన్న క్లిప్పింగ్ పెట్టాను నేను. అక్కడ హోటల్ వచ్చేటప్పుడు ఇక్కడ డిఎఫ్సి అని ఏదో కంపెనీ వాళ్ళది అనేదండి. అక్కడ నుంచి మేమందరం తలా ఫోటో దిగామండి. గుర్తుంటుంది కదండి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాము, ఎలా వెళ్ళాము, ఎవరెవరం వెళ్ళాము అనేది ఆ గుర్తులు, ఆ ఫోటోలు చూసుకుంటే అదొక హ్యాపీ. మా హ్యాపీని మీరు కూడా అందరూ ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంగా నేను ఈ వీడియో పెడుతున్నానండి. చక్కగా మీరు కూడా ఎక్కడ ఉన్నా అక్కడ ఉన్న ప్లేసులు, అక్కడ ఉన్న ఎంజాయ్మెంట్లని, అక్కడ ఉన్నవన్నీ చక్కగా మీరు కూడా అందరూ హ్యాపీగా స్పెండ్ చేయండి. మన పనులు చేసుకుంటూ టైం దొరికినప్పుడు ఈ సెలవు అప్పుడు అసలు ఆ బయట ఓపెన్ అట్ట కూర్చుంటే ఎంత హాయిగా అనిపించిందోనండి నాకైతే. ఓపెన్ గాలి, వెన్నెల అసలు భలే ఉందండి. అసలు చాలా బాగుందన్నమాట. ఆ లైటింగు అవన్నీ చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ అందరం కలిసి ఒక దుర్గా మేము అందరం దిగాము. అంతకుముందు వాళ్ళు అందరం కలిసి దిగారు. ఓకేనండి. అక్కడక్కడ ఒక 2-3 ఫోటోలు దిగాము. ఎక్కువ ఏమి దిగలేదు కానీ ఒకే చాట దిగాము, 10 చాటలు దిగల. ఓకేనండి. ఇట్లా చక్కగా మీరు కూడా అందరూ మీ దగ్గర ఉన్న ప్లేసుల్ని చక్కగా ఎంజాయ్ చేయండి. ఎవ్రీడే కూడా అందరూ హ్యాపీగా ఉండండి అందరితో. ఇది బ్రెయిన్ గేమ్ అండి. ఆ రాడ్లు పడిపోతూ ఉంటే మనం పట్టుకోవాలి. మనం పట్టుకునేప్పుడు కింద పడిపోద్ది. నేను ఒక్కటే పట్టుకోగలిగా. నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. గిఫ్ట్ బ్రెయిన్ సింబల్ అది చూసారు అక్కడ ఈ ఆల్చెప్పల దగ్గర పెట్టి ఉంచాను గణేష్ బాబా వెనకాల. బ్రెయిన్ సింబల్లో అది బ్రెయిన్ కంపెనీ అండి, ఏదో రాసి ఉంది దాని మీద. ఇది చూడండి www.braindubai.ae అని రాసి ఉంది చూసారా. ఒక కంపెనీ అనమాట ఇది. బ్రెయిన్ సింబల్తో ఒక బొమ్మ నాకు గిఫ్ట్ అక్కడికి వెళ్ళినందుకు. ఓకేనా అండి. ఇదో గుర్తులుగా తెచ్చుకుంటా ఇస్తే అదొక ఆనందం. ఓకేనండి. అందరూ చక్కగా హెల్తీగా హ్యాపీగా ఉండాలండి. వెళ్ళేటప్పుడు దుబాయ్ నుంచి వెళ్ళేటప్పుడు దుబాయ్ చాలా లైటింగ్ అని చూడండి. ఆ బిల్డింగులు చూడండి. బుర్జ్ ఖలీఫా అనమాట. ఇది బుర్జ్ ఖలీఫా వైజ్ ఉంది, తెల్లగా ఉంది చూసారా. అది ఎంత బాగుంది చూసారా లైటింగ్. ఇంకా అందరం వెళ్ళాం. బుర్జ్ ఖలీఫా చూసారా, ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్లో పెడతారండి. ఇండిపెండెన్స్ డే రోజున పెడతారు. మన ఇండియా ఇండిపెండెన్స్ రోజు కూడా మన ఇండియా ఫ్లాగ్ పెడతారండి. దానికి లైటింగ్ భలే ఉంటుందండి. అట్లా రోజుకో కలర్ మారుస్తుంటారు. ఇదంతా దుబాయ్ అండి. చూడండి ఎంత బాగుందో లైటింగ్ చూసారా. అసలు అది రాత్రి పగల అర్థం అవుతుందండి. అంత బ్రైట్గా పక్కన రోడ్డు మీద ఏమో కార్లు, సైడ్కి ఏమో బిల్డింగులకి లైట్లు. అసలు భలేగా ఉంటుందండి. వాళ్ళు డబ్బంతా ఈ లైట్లకే ఖర్చు పెడతారేమో అనిపిస్తుంది నాకు. యుఎస్లో ఇంత లైటింగ్ ఉండదండి. యుఎస్ కొంచెం ఇంత లైట్గా ఉంటుంది. డిసెంబర్ నెల ఒక్క నెల ప్రతి చోట లైట్లు కనపడతాయి. ఇక తర్వాత మళ్ళీ చీకటేనండి. అది సిటీ అంతా చీకటే, యుఎస్ అంతా. ఇక రోడ్డు మీద లైట్లు తప్ప కార్లు అసలు బిల్డింగులకి ఇన్ని లైట్లు ఉండవు. చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగులు. ఇంతకుముందు కూడా నేను దుబాయ్ వీడియోలు 2-3 పెట్టానండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు కనపడతాయండి. చూసి మీకు నచ్చి చక్కగా ఓపెన్ చేసి చూడవచ్చు. మీ విలువైన టైంని ఉపయోగించి మా వీడియో మొత్తం చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్, నమస్తే.